ఏసీబీ వలలో పిఠాపురం రూరల్ ఎస్ఐ చిక్కారు. పిఠాపురం రూరల్ ఎస్ఐ 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. పిఠాపురం మండలం పి దొంతమూరుకు చెందిన కిల్లాడి దుర్గాప్రసాద్ సానాబోయిన గంగరాజు నుంచి ఒక కేసుకు సంబంధించి 20,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితులు ఎస్ఐకి లంచం ఇవ్వగానే ఏసీబీ అధికారులు లంచం తీసుకున్న ఎస్ఐతో పాటు మధ్యవర్తిగా పనిచేస్తున్న ఎస్ఐ వ్యక్తిగత డ్రైవర్ ను కూడా పట్టుకున్నారు. జరిగిన ఘటనపై కాకినాడ అడిషనల్ ఎస్పీ శాఖపరమైన విచారణకు ఆదేశించారు. కె దుర్గాప్రసాద్ పి దొంతమూరు గ్రామానికి చెందిన కె దుర్గాప్రసాద్, అదేవిధంగా వాళ్ళ రిలేటివ్ అయిన ఎస్ గంగరాజు మీద 28/10/24 తేదీన ఒక SC/ST కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ పరిధిలో భాగంగా లంక గుణశేఖర్ ఎస్ఐ పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ అతను ఆ కేసును మేము హైయర్ ఆఫీసర్ చెప్పి దాన్ని ఫాల్స్ కేసుగా రిఫర్ చేస్తాము అనే దీంతో ఈ కంప్లైనెంట్ అదేవిధంగా వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి ఇద్దరి దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర 10,000 టోటల్ 20,000 డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ చేసిన తర్వాత ఎవరైతే ఎస్ఐ గారు ఉన్నారో అతను కంటిన్యూస్గా కంప్లైంట్ డిమాండ్ చేస్తున్నారు. ఆ కంప్లైనెంట్ అతనికి ఏదైతే బ్రైబ్ అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఈరోజు కూడా ఎస్ఐ గారు అతనికి కాల్ చేయడం జరిగింది. అతను ఎవరైతే కంప్లైంట్ దుర్గాప్రసాద్ ఉన్నారో మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మేము ప్లాన్ చేసి అరౌండ్ 9:30 ఆ టైం అప్పుడు కంప్లైనెంట్ ఎస్ఐ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీద అతని ప్రైవేట్ డ్రైవర్ అయిన నల్లా శివ గారికి ఆ అమౌంట్ ఇవ్వండి అని చెప్పారు కంప్లైనెంట్కి. ఈ కంప్లైనెంట్ వెళ్ళి నల్లా శివ గారికి ఆ అమౌంట్ ఇవ్వడం జరిగింది. మేము అది అయిన తర్వాత ఈ రైడ్ చేసి రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆ ఏదైతే టైడ్ అమౌంట్ 20,000 నల్లా శివ ప్రైవేట్ డ్రైవర్ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఈరోజు ఎస్ఐ గారు అయిన గుణశేఖర్, అతను డ్రైవర్ అయిన నల్లా శివ గారిని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఫర్దర్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి వాళ్ళని పంపించడం జరుగుతుంది. పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైనా బ్రైబ్ అమౌంట్ డిమాండ్ చేస్తే మాత్రం ఇమీడియట్గా ఏసీబీ అఫీషియల్స్ని అప్రోచ్ అవ్వమని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. గుడ్ మార్నింగ్ సునీత. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడ్డా పిఠాపురంలో అవినీతికి పాల్పడుతూ ఎస్ఐ రెడ్ హ్యాండెడ్ గా దొరకడం జరిగింది. పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎల్ గుణశేఖర్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. అయితే ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏడాది అక్టోబర్ 28న దుర్గాప్రసాద్, గంగరాజు అనే ఇద్దరు వ్యక్తులపై SC/ST కేసు నమోదైంది. ఆ కేసు నుంచి తప్పిస్తారని అందుకోసం ఒక్కొక్కరు 10,000 ఇవ్వాలని చెప్పి ఎస్ఐ గుణశేఖర్ వారిద్దరికి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వారు మాత్రం 20,000 ఇచ్చుకోలేమో, ఇద్దరు కలిపి 10,000 ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ 20,000 ఇస్తేనే కేసు తప్పిస్తామో, పై అధికారులు కూడా ఇవ్వాలని ఆయన చెప్పినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో సోమవారం దుర్గాప్రసాద్ నేరుగా రాజమండ్రిలోని ఏసీబీ అధికారులను కాంటాక్ట్ చేయడం జరిగింది. ఏఎస్పీ డిఎస్పీ కిషోర్ కుమార్ వారికి ముందస్తు ప్రణాళిక ప్రకారం ఎలా వెళ్ళాలి, ఎలా డబ్బులు ఇవ్వాలని చెప్పారు. సోమవారం రాత్రి 9:30-10 గంటల మధ్యలో ఈ దుర్గాప్రసాద్ డబ్బులు తీసుకుని పోలీస్ స్టేషన్ వెళ్లారు. పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు ఎస్ఐ మన గుణశేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయన తన వ్యక్తిగత డ్రైవర్ శివకు డబ్బులు ఇవ్వమని చెప్పారు. శివకు డబ్బులు ఇస్తుండగా ఒక్కసారిగా డిఎస్పీ బృందం దాడి చేసి పట్టుకుంది. శివను పట్టుకోగానే అది ఎస్ఐ అడిగారు. ఎస్ఐ తీసుకోమన్నారు కాబట్టి తీసుకున్నామని చెప్పారు. దాంతో కెమికల్ టెస్ట్ చేశారు. ఏదైతే ఈయన ఇచ్చిన 500 నోట్లు ఉన్నాయో కెమికల్ టెస్ట్ లో కూడా అది అవినీతి సొమ్ముగా బయటపడింది. దీంతో వాళ్ళిద్దరిని విచారణ పూర్తి చేసిన తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ కి తరలించారు. ఇదే నేపథ్యంలో కాకినాడ ఏఎస్పీ మనీష్ దేవరాజు శాఖాపరమైన విచారణ చేపట్టడానికి కూడా అదే సమయంలో పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. వాస్తవానికి ఏసీబీ అధికారులు తనిఖీ చేసినప్పుడు ఎంత పెద్ద అధికారి అయినా సరే అక్కడికి రావడానికి లేదు. కానీ ఏఎస్పీ అక్కడికి రావడంపై కూడా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంలో పోలీస్ వ్యవస్థ బాగోలేదని గత నెలలో సాక్షాత్తు పిఠాపురంలోనే చెప్పడం జరిగింది. ఆ సందర్భంలోనే కాకినాడ డీఎస్పీని బదిలీ చేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణల బలం చేకూరుస్తూ పిఠాపురం రూరల్ సిఐ గుణశేఖర్ అవినీతి సొమ్ము తీసుకుంటూ పోలీసులకు పట్టుబట్టడం కూడా
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలకు బలం చేకూర్చినట్టుగా అయింది. మొత్తం మీద ఈ సంఘటన పవన్ కళ్యాణ్ ఎలా తీసుకుంటారు, ఈ వ్యవస్థ పక్షాలకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్న దాని మీద కూడా చర్చ నడుస్తుంది. సునీత. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. కె దుర్గా ప్రసాద్, పి దొంతమూరు గ్రామానికి చెందిన కె దుర్గా ప్రసాద్, అదేవిధంగా వాళ్ళ రిలేటివ్ అయిన ఎస్ గంగరాజు మీద 28/10/24 తేదీన ఒక SC/ST కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ పరిధిలో భాగంగా లంక గుణశేఖర్ ఎస్ఐ పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ అతను ఆ కేసును మేము హైయర్ ఆఫీసర్ చెప్పి దాన్ని ఫాల్స్ కేసుగా రిఫర్ చేస్తాము అనే దీంతో ఈ కంప్లైనెంట్ అదేవిధంగా వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి ఇద్దరి దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర 10,000 టోటల్ 20,000 డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ చేసిన తర్వాత ఎవరైతే ఎస్ఐ గారు ఉన్నారో అతను కంటిన్యూస్గా కంప్లైంట్ డిమాండ్ చేస్తున్నారు. ఆ కంప్లైనెంట్ అతనికి ఏదైతే బ్రైబ్ అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఈరోజు కూడా ఎస్ఐ గారు అతనికి కాల్ చేయడం జరిగింది. అతను ఎవరైతే కంప్లైంట్ దుర్గా ప్రసాద్ ఉన్నారో మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మేము ప్లాన్ చేసి అరౌండ్ 9:30 ఆ టైం అప్పుడు కంప్లైనెంట్ ఎస్ఐ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీద అతని ప్రైవేట్ డ్రైవర్ అయిన నల్లా శివ గారికి ఆ అమౌంట్ ఇవ్వండి అని చెప్పారు కంప్లైనెంట్కి. ఈ కంప్లైనెంట్ వెళ్ళి నల్లా శివ గారికి ఆ అమౌంట్ ఇవ్వడం జరిగింది. మేము అది అయిన తర్వాత ఈ రైడ్ చేసి రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆ ఏదైతే ట్రేడ్ అమౌంట్ 20,000 నల్లా శివ ప్రైవేట్ డ్రైవర్ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఈరోజు ఎస్ఐ గారు ఆయన గుణశేఖర్, అతను డ్రైవర్ అయిన నల్లా శివ